విషయం తెలుసా? రేవంత్ రెడ్డి గారి ఆలోచన. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన చేసినా చాలా తెలివిగా ఆలోచన చేస్తాడు. అమలుకు నోచుకొని హామీలు, ఆ రోజు రైతు డిక్లరేషన్ కానీ, యువత డిక్లరేషన్ కానీ, అవన్నీ కూడా రాహుల్ గాంధీ తోటి, ప్రియాంక గాంధీ తోటి చెప్పిస్తున్నాడు. రేపు అమలు కాకుంటే నేను చెప్పలే, ప్రియాంక గాంధీ చెప్పింది, నేను చెప్పలే, రాహుల్ గాంధీ చెప్పింది తప్పించుకొని గావ్ జల హనుమాన్ బార్ నాకు సంబంధమే లేదంటాడు. నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది ఎట్లనే అమలు కావు, ఎట్లనే అబద్ధమే మాటలు, దాంట్లో ఒక్కటి కూడా అమలు కావని తెలిసి మళ్ళీ రాహుల్ గాంధీతో చెప్పిస్తున్నాడు. రాహుల్ గాంధీతో చెప్పించి నాకు సంబంధం లేదు, నేను చెప్పలేదు, రాహుల్ గాంధీ చెప్పిన మళ్ళా తప్పించుకుంటాడు. ఏం చేసినా తెలివిగా చేస్తున్నాడు. ఈయన చేతికి మడ్డంటనిచ్చుకుంటలేడు. రైతు డిక్లరేషను ఆ రోజు రాహుల్ గాంధీతో చెప్పించిండు. నిరుద్యోగ వృత్తి ప్రియాంక గాంధీతో చెప్పించిండు. మేనిఫెస్టోలు అన్ని కూడా అయితే రాహుల్ గాంధీ అయితే ప్రియాంక గాంధీతో చెప్పించుకున్నాడు. ఆయన ఏం చెప్తలేడు. వాళ్ళు చెప్పినా నేను చెప్తున్నా, రేపేమని ఉంటే నాకు సంబంధం లేదు, అవన్నీ వాళ్ళ మీద నెట్టేసి ఈయన బయటపడతాడు. ఏదో ఒక రోజు ఈయన బయటపడే రోజు ఇవన్నీ నాకు కాదని వాళ్ళకే చుట్టేస్తాడు. 2 చేతులు దండం పెట్టుకుని బయటపడతాడు, నాకు సంబంధం లేదని. ఇలాంటి ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్న సంగతి నేను మరొకసారి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. ఇన్ని వేల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చినా 17,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 40,000 కోట్ల రెవెన్యూ తోటి నిన్ననే బాండ్లమ్మి కూడా ఆ డబ్బులు ప్రజల సంక్షేమం కోసం, రైతాంగం కోసం, యువత కోసం, నిరుద్యోగ యువత కోసం, ఏ ఒక్కరి కోసం ఖర్చు పెట్టకుండా కేవలం ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ల కోసమే ఖర్చు పెడుతున్న సంగతి నేను మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న కూడా చెప్పిన ఆర్ ట్యాక్స్ అంటే మరి అది రేవంత్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, బి ట్యాక్స్ అంటే బిల్స్ పెండింగ్ ట్యాక్స్. బిల్స్ ఏవి పెండింగ్ ఉంటే, కాంట్రాక్టర్ దగ్గర బిల్లులు పెండింగ్ ఉంటే ఆ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేయడానికి అదొక ట్యాక్స్ టోల్ గేట్ పెట్టినట్టు, ఆ టోల్ గేట్ ట్యాక్స్ కడితేనే బిల్లులు వస్తున్నాయట. బి ట్యాక్స్ బట్టి కావచ్చు, పెండింగ్ బిల్ కావచ్చు, లేకుంటే ఆర్బీ కలిపి ఆర్ఎన్బి కలిపి ఆర్బీ ట్యాక్స్ కావచ్చు. అది ఇవన్నీ కూడా ఒకరికొకరు తెలియకుండా చేసుకుంటున్నారా? అందరు కలిసి మాట్లాడుకుని చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆర్బీ కలిసి చేసుకుంటున్నారు. ఇప్పుడు అనడం వేరు, నిరూపణ వేరు. ఇక నిరూపణ అనేటువంటి సంగతి మేము చెప్తా ఉన్నాం. ఏ అంశమైనా కూడా ప్రతిదానికి ఒక సిస్టమ్, ఒక లా, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఊరికి ఆరోపణ చేయడం కాదు. మేము ఆరోపణ చేస్తున్నామంటే వాస్తవాలు, మేము ఆరోపణ చేస్తున్నామంటే ఆధారాలు, మేము ఆరోపణ చేస్తున్నామంటే మనం లిక్కర్ విషయంలో, లిక్కర్ స్కామ్ విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం. చెప్తే ఆ రోజు అరెస్ట్ చేయకుంటే ఆ రోజు మమ్మల్ని బ్లేమ్ చేశారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేస్తలేదు, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలుస్తున్నదని. ఇప్పుడు అరెస్ట్ చేయగానే ఎవరు మాట్లాడతలేరు. ఆ రోజే చెప్పినాం మాకు సంబంధం లేదు, అదేమన్నా చేస్తే సిబిఐకి మాకు సంబంధం లేదు. సిబిఐ కానీ, ఈడీ కానీ స్టాట్యూటరీ బాడీస్, ఇండిపెండెంట్ బాడీస్, అవి ఏ రోజైతే ఆధారాలతో వాళ్ళు వస్తారో వచ్చిన రోజు వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పినాం. ఆధారాలతో వచ్చారు, చర్యలు తీసుకుంటున్నాం. ఏ రోజు కూడా మీరు ఈరోజు బ్యాంకుల్లో ఆ రోజు ఉన్నటువంటి బ్యాంకుల పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి బ్యాంకుల పరిస్థితి ఒకసారి చూడండి. బ్యాంకులు ఈరోజు అత్యధికంగా 500% అభివృద్ధి చెంది 500% ప్రాఫిట్లో నడుస్తూ ఉన్నాయి బ్యాంకులు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం వల్ల ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్